హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం గోధుమ నూక ఉప్మా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. నేను ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద సైజు టమాటా, అలాగే 2 క్యారెట్లు కోసి పెట్టుకున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను ఉప్మా ఎలా చేస్తున్నానో. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నాకు ఎంతో వాల్యుబుల్. ఇదిగోండి, ఈ గ్లాస్తో నేను 1/2 గ్లాసు ఉప్మా చేస్తున్నాను. నూక 1 గ్లాస్ తీసుకుంటే వాటర్ కూడా 3 గ్లాసులు తీసుకోవాలి. అలాగే నేను గోధుమ నూక ముందుగానే వేపి పెట్టుకున్నాను. కాస్త డార్క్ కలర్లో వేపుకుంటే చాలా బాగుంటుంది, ఉప్మా టేస్ట్గా ఉంటుంది, పచ్చివాసన అది రాకుండా. అలాగే ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కూడా చిటపటలాడాయి. జీలకర్ర వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, క్యారెట్లు వేసుకున్నాం కదా, కలిపేద్దామండి. ఇవి కొద్దిగా వేగనిచ్చాక మనం టమాటాలు వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేద్దామండి. ఇవి కలుపుకొని మనము మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. టమాటాలు, క్యారెట్లు బాగా మగ్గుతాయి. 5 మినిట్స్ అయిపోయిందండి. చూసారా, మనకి పోపులన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. నేను ఉప్మాకి పప్పులు అవి వేయలేదండి. మీకు కావాలంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. మా ఇంట్లో తినరు కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు బాగా కలుపుకొని మనం హై ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించాలండి వాటరు. ఇదిగోండి, వాటర్ మరిగింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. అలాగే పొయ్యి సిమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మనం గోధుమ నూక వేసుకోవాలి. ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో గరిటె తిప్పుతూ ఉండాలండి, లేదంటే ఉప్మా ఉండ కట్టేస్తుంది, బాగోదు. ఇలా కలుపుకొని ఒకసారి మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్మాలోంచి మనకి వాటర్ బయటకు తులుతుంది కాబట్టి నీళ్ళు దగ్గరకు అయ్యే వరకు మూత పెట్టేద్దాం. దగ్గరకు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. వాటర్ని, ఆయిల్ని, పోపుల్ని దగ్గరికి బాగా కలిపెట్టాలి. కలిపేశాక మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఉప్మా మగ్గాలి కదా. ఇదిగోండి, అయిపోయింది, మనకి ఉప్మా రెడీ అయింది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది ఉప్మా. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నానండి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ అంతా కలిసేలాగా మొత్తం అంతా మిక్స్ చేద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడివేడిగా ఫ్యామిలీకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.